भगवान की जय, सद्गुरु मानिक महाराज की जय। तानाकल ग्रामंలో మాణిక్యపురం ప్రాంతంలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క జన్మోత్సవం జరిగింది। ఈ జన్మోత్సవం అనేది గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ పరంపర అనేది కొనసాగుతుంది। ఈ మఠం యొక్క ప్రత్యేకత ఏంటంటే మాణిక్యపురం వారు మాణిక్ నగర్లో వారి యొక్క జీవ సమాధి ఉండడం జరుగుతుంది। అక్కడి నుంచి మా గ్రామస్తులైనటువంటి సాయిని నరసింహ గారు అక్కడి నుంచి పాదుకలు తీసుకొని ఇక్కడ మాకు మాణిక్యపురం యొక్క మఠాన్ని ఏర్పాటు చేశారు। అప్పటి నుంచి ఎవరైనా సరే మాణిక్యపురం గారు దత్త పరంపర కాబట్టి ఎవరికైనా సంతానం ప్రాబ్లం ఉన్నాయని సంతాన సమస్యలు ఉంటే కనుక అప్పటి నుంచి కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఒడిసేవ అనేది ఏర్పాటు చేశారు। ఒడిసేవ అంటే స్వామివారి జననం అయిన తర్వాత ఎవరైతే సంతానం లేని వారు ఉంటారో వాళ్ళ యొక్క ఒడిని నింపుతూ ఉంటారు। ఆ ఒడి నిలబడుతుంది। గత 78 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ ఏర్పాటు చేయడం జరిగింది। కాబట్టి ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి నిజామాబాద్ జిల్లాలో తెలిసిన వాళ్ళు ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒడిసేవ చేసుకుంటున్నారు। దత్తస్వామి యొక్క కృపకు పాత్రలు అవుతున్నారు। ముందటి సంవత్సరం కూడా మేము 20 మందికి ఒడిసేవ చేస్తే ప్రత్యక్షంగా ఇప్పుడు వాళ్ళ యొక్క పిల్లల్ని తీసుకొని వచ్చి కుమారులు వాళ్ళకి దత్తస్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు। 3 మందికి కుమారులు జన్మించారు। వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకు తోచిన సహాయం చేస్తున్నారు। అంటే వాళ్ళ జన్మాంతరం కూడా ఎందుకంటే వాళ్ళ జన్మకు ఏదైతే లోటు ఉందో పిల్లాడో కావాలంటున్నారు కాబట్టి ఒక బాబు పుట్టాడు అంటే జన్మానికి సంబంధించిన వాళ్ళ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కాబట్టి జీవితాంతం కూడా వాళ్ళకు సేవ చేస్తారని ఒప్పుకుంటున్నారు। కాబట్టి ఇలా ఎవరైనా కావచ్చు సంతాన ప్రాబ్లం ఉన్నా ఎటువంటి అవసరం ప్రాబ్లం ఉన్నా కానీ ఇక్కడ మా స్వామి దగ్గర ఖచ్చితంగా తీరుతాయి। అందరూ కూడా మా ఇప్పుడు జీర్ణోద్ధరణ కార్యక్రమం జరుగుతుంది। స్పెషల్గా ఎవరైనా దాతలు ఉన్నా కానీ ఇక్కడ సహాయ సౌకర్యాలు చేయాలని చూస్తున్నారు। అందరూ కూడా రావాలి, మాణిక్యపురం మఠాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం। జై జయ మాణిక్, జయ మాణిక్, జయ మాణిక్। విశ్వావసునామ సంవత్సరము మార్గశీర్ష మాసము ప్రతి సంవత్సరం లెక్క ఈ సంవత్సరం కూడా మన తానాకల గ్రామంలో దత్తాలయం శ్రీ మాణిక ప్రభు మఠంలో శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరం కూడా మార్గశీర్ష మాసము దత్తపుణ్యం నాడు చక్కగా స్వామి అవధూత చింతన శ్రీ దత్తాత్రేయ త్రిమూర్తి రూపంగా జన్మమిచ్చారు। మా తానాకల గ్రామంలో అందరూ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి సహాయంతో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంది। అలాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా దత్తాత్రేయ స్వామి కార్యక్రమం జరిగింది। అలాగే సంతానాలు లేకుండా వాళ్ళు చాలా దూరం నుంచి జనాలు వస్తూ ఉంటారు। వాళ్ళకు కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంగా సంపూర్ణంగా ఫలితమిచ్చారు। 4-5 చక్కగా వాళ్ళకి సంతానము జన్మమయ్యారు। వాళ్ళు కూడా మన తానాకల గ్రామం మాణిక ప్రభు మఠము దత్తాత్రేయ స్వామి ఆలయంలో చక్కగా కుట్ర కట్టించడం కార్యక్రమం అయింది। అలాగే ఈ అద్భుతమైన అంటే ఈ మన తానాకల గ్రామంలో మాణిక ప్రభు మఠంలో జీర్ణోద్వారం కొత్తగా దేవాలయం కట్టడం అయింది। సమస్త గ్రామ సహకారంతో చక్కగా ఈ మాణిక ప్రభు మఠము జీర్ణోద్వారం కార్యక్రమం జరిగింది। అలాగే మా గ్రామంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి సహాయంతో ఈ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది। జయ మాణిక్, జయ మాణిక్, జయ మాణిక్।